భానుమతి అహల్యకు డబ్బిస్తూ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే నా మనవలు మనవరాలు కొడుకు కోడలు అందరూ సంతోషంగా ఉంటారు, ఆ ఇల్లు ఈ ఇల్లు కలిసి ఉంటాయని చెప్పి అహల్యని ఎన్నో మాటలు అనడంతో అహల్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట గౌతమ్ నిద్రపోయిన తర్వాత వెళ్ళి తన లగేజ్తో సహా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక ఇద్దరు రౌడీలు ఫుల్గా తాగేసి అహల్య దగ్గరికి వస్తూ ఉంటారు. అది కూడా అటు చూడు, ఈ పోస్టర్ అదిరింది కదా అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటాడు. అప్పుడు మరొక రౌడీ, అవునరా పోస్టర్ నిజంగానే అదిరింది, సినిమా హీరోయిన్లా ఉంది, మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా ఆ రౌడీలు అహల్య దగ్గరికి వస్తూ పాపా మా ఇంటికి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అహల్య ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసి భయపడిపోయిన అహల్య అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు రౌడీలు అహల్యని గట్టిగా పట్టుకుంటారు. అహల్య వాళ్ళ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరోపక్క గౌతమ్ అర్ధరాత్రి పూట మధ్యలో నిద్రలేస్తాడు. అహల్య ఎక్కడ కనిపించకపోవడంతో ఇల్లంతా కూడా తన కోసం వెతుకుతాడు. అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని తెలుసుకున్న గౌతమ్ తనని వెతుక్కుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి రౌడీలు అహల్యతో అసభ్యంగా బిహేవ్ చేయడం కనిపిస్తుంది. ఇక వెంటనే గౌతమ్ ఆ రౌడీలిద్దరిని కూడా చితక్కొట్టి అహల్యని కాపాడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.